ఎందుకంటే బైబిల్లో రాస్తాడు, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఉండరు కదా. అందరికీ చెవులు ఉంటాయి, కనీసం ఒకటన్నా ఉంటుంది కదా. కొంతమందికి అంటే పుట్టుకలో చెవి కొంచెం వేరేగా వచ్చేవాళ్ళు ఉంటారు, కొన్ని అవయవాల లోపాలు ఉంటాయి, కానీ అందరూ ఉండరు కదా. రెండు చెవులు లేకుండా ఉంటారా? ఉండరు కదా. అందుకే అంటున్నాడు చెవి గలవాడు వినుగాక. అంటే దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు వినే చెవులు కావాలి, వినగలిగే చెవులు కావాలి. మూడవది ఏంటంటే గ్రహించే హృదయం కావాలి. దేవుని మాటలు చెబుతున్నప్పుడు గ్రహించే హృదయం ఖచ్చితంగా కావాలి, అవసరం. ఈ మూడు లేకపోతే మనిషి తనను తాను మోసం చేసుకుంటూ కూర్చోవడమే